ఒక దైవజనురాలిగా దేవుడు మీకు ఇచ్చిన ముగ్గురు సంతానానికి తల్లిగా ఈ రోజు మరి మీ పిల్లలు ప్రపంచ స్థాయి మేధావులుగా, సైంటిస్టులుగా, దైవజనులుగా వాళ్ళు ఉన్నతమైన శ్రేణి అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు పరీక్షలు వాడబడుతున్నారు. బాల్యం నుంచి ఎటువంటి క్రమశిక్షణ మీరు పాటించారో అది కూడా మీకు తెలియచేయాలని కోరుతున్నాను. నేను పిల్లలు కావాలి అని అడగక ముందే, నాకు అసలు తెలియక ముందే నాకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. పాస్టర్ గారు మరి తన పరిచర్యకి వెళ్ళినప్పుడు నేను వాళ్ళతోటి ఉండేదాన్ని. అయితే నేను బైబిల్ చదువుతూ ఉండి వాళ్ళని కూడా బైబిల్ చదువుకునేటట్టుగా అభ్యాసం చేశాను. వాళ్ళకి అసలు ఇష్టం ఉండేది కాదు. ఆడుకోవాలి, పిల్లలు కదా, చిన్న పిల్లలు, మేము వెళ్ళాలి, ఆడుకోవాలి, అలాగుండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బైబిల్లో ఆ కీర్తనల గ్రంథంలో చిన్న చిన్న అధ్యాయాలు తీసుకొని, చిన్న చిన్న కీర్తనలు తీసుకొని 133, 134, 120, 121, 122 అట్లాగా రాసేవాళ్ళు. ఏదన్నా రాయండి, మీరైతే వాక్యం రాయాలి. అలాగా వాళ్ళకి చెప్పి వాళ్ళని దేవుని యొక్క మార్గాల్లో నడిపించినప్పుడు మా పెద్ద బాబు చెప్తాడు, నేను దేవుని వాక్యం రాస్తూ ఉండగా దేవుడు ఆ వాక్యాన్ని నా హృదయంలో రాశాడు. కష్టమైన నష్టమైన నేను నిన్నే వెంబడిస్తా ప్రభు అని చెప్పేశానని అన్న.